మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 72 గంటల్లో కుంభరాశి వారి జాతకులు, ఈ ఇద్దరితో మీకు ప్రమాదం సంభవించబోతుంది. ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఎన్నో రకాల ఇబ్బందుల్లో వారు మిమ్మల్ని కూర్చే ప్రయత్నం చేస్తారో తస్మాత్ జాగ్రత్త. ఈ ఇద్దరితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటున్నారు జ్యోతిష నిపుణులు. రాగల 72 గంటల్లో ఎన్నో రకాలైనటువంటి కీలక పరిస్థితులు మీ ముందరకు రాబోతున్నాయి. ఈ ఇద్దరితో మాత్రము మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే మీకు ఈ దేవత ఆరాధన ఎంతో మేలు కలగ చేస్తుంది. అయితే అసలు ఎలా ఉండబోతుంది, ఆ ఇద్దరు ఎవరు, ఎటువంటి పరిస్థితులు మీకు కానవస్తున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, ముందుగా మీకు ఒక హెచ్చరిక. గుడ్డిగా అందరినీ నమ్మడం విడిచిపెట్టండి. ఎవరి మనసులో ఏమి ఉందో అది గ్రహించడం చాలా కష్టం. రాగల 72 గంటల్లో ఎదుటి వారి వలన, ముఖ్యంగా ఈ ఇద్దరి వ్యక్తుల వలన మీకు సంభవించేది భారీ ప్రమాదము. మానసిక అశాంతి మాత్రమే కాకుండా కుటుంబంలో కార్చిచ్చు రగలబోతూ ఉన్నది. మీరు చెయ్యని తప్పుకు నిందారోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ యొక్క పరిస్థితుల నుండి మీరు బయటపడలేకపోతారో ఖచ్చితంగా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ భగవంతుని అనుగ్రహం మీకు దక్కాలి అంటే గనక ఈ రోజున మీరు ఈ జాగ్రత్తలు పాటించడంతో పాటుగా ఈ దేవత ఆరాధన కూడా చేయాలి. మీరు ఏమిటంటే గనక రాగల 72 గంటల్లో ఏ విధమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. ముందుగా ఎవరైనా ఏదైనా చెబితే గనక చెప్పుడు మాటలు ఆలకించే ప్రయత్నం చెయ్యతో మీ నిర్ణయాలు మీరే తీసుకోండి. మీరు ఏ మాత్రము కూడాను ఏకపక్షమైన మీ సొంత నిర్ణయాలు తీసుకోకపోతే గనక ప్రమాదం ఎక్కువ అయిపోతుంది. వీరు మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. వారు మీ సహోద్యోగులు కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు ఏ రంగాల్లో ఉన్నా కూడాను వారు మీ తోటి వారే. వారిని గుర్తించడం మీకు కష్టతరమవుతుంది. కావున జాగ్రత్తలు పాటించండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరి ఆలోచనలు పరిగణలోకి తీసుకోవద్దు. కోపాన్ని, అత్యుత్సాహాన్ని ఈ రోజున అస్సలు మీరు ప్రదర్శించకూడదు. వారి వలన ఎన్నో రకాల ఇబ్బందులు రావడమే కాకుండా అనుకున్నది అనుకున్నట్లు జరగదు. తత్ఫలితంగా భారీ స్థాయిలో ధన నష్టం కలిగే ఆవశ్యకత అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. కావున వీరి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక ఇంకొకరు ఎవరు అంటే గనక మీ యొక్క స్నేహితులు. అవునండి, ఈ రోజున స్నేహితులు తెలుసో తెలియకో మిమ్మల్ని ఇబ్బందుల్లోకి తోసే ప్రయత్నం చేస్తారో, వారి యొక్క స్నేహితుల కష్టాన్ని చూసి చలించిపోయి మీ వద్దకు సహాయం కోసం తీసుకొస్తారు. లేకపోతే గనక వారు బంధుమిత్రుల కోసం కావచ్చు. ఏదైనా ఈ రోజున ధన సహాయం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి కూడాను షూరిటీ సంతకాలు పెట్టకూడదు. రాగల 72 గంటల్లో ఇటువంటి పరిస్థితులు మీకు కానవస్తాయి. ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మీ జాగ్రత్తల్లో మీరు తప్పక ఉండాలి అంటున్నారు జ్యోతిష పండితులు. అదే విధంగా మీకు శివారాధన ఎంతో మేలు కలగ చేస్తుంది. పరమశివుణ్ణి దర్శించండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.